శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ డి శివరామకృష్ణయ్య గారి రచన మిత్రద్రోహి అనే ఒక చక్కని కథను, అరేబియా జానపద కథ చదివి వినిపించబోతున్నాను. నేను మీకు చదివి వినిపించే కథలు కనుక నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ సూచనలు, అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. పూర్వం అలెగ్జాండ్రియా నగరంలో అబూకీర్ అనేవాడికి కలంకారీ దుకాణం ఒకటి ఉండేది. వాడు కావటానికి మంచి పనివాడే కానీ మోసగాడు, సోమరిపోతూ, బొత్తిగా నీతి మాలినవాడు. రంగు వెయ్యమని ఎవరన్నా బట్టలు ఇస్తే రంగులకని ముందుగా సొమ్ము తీసుకుని బట్టలు అమ్మేసి అదంతా పెట్టి సుఖంగా భోంచేసేవాడు. బట్టలు ఇచ్చిన వారిని తెగ తిప్పి చివరకు అద్దకం వేసిన బట్టలెవరో అపహరించినట్లు చెప్పేవాడు. కొంతకాలానికి అబూకీర్ అంటే ఎటువంటి వాడో చాలామందికి తెలిసిపోయింది. అప్పటికీ తెలియని వాళ్ళెవరన్నా వస్తే మోసం చేస్తూనే ఉండేవాడు. వాడు తన దుకాణం తెరవటం కూడా మానేసి దానికి ఎదురుగా ఉండే మంగలి దుకాణంలో కూర్చోవటం మొదలుపెట్టాడు. వాడి వల్ల మోసపోయిన వారు వచ్చి చూసి దుకాణం మూసి ఉందని వెళ్ళిపోయేవారు. ఎవరైనా కొత్త వాళ్ళు బట్టలు పట్టుకుని వస్తే అబూకీర్ బేరం తీసుకుని ఆ బట్టలు అమ్మేసి చిద్విలాసంగా ఖర్చు పెట్టుకునేవాడు. ఇట్లా ఎంతకాలం సాగుతుంది? ఒకనాడు ఎవరో అబూకీర్ షాపుకు జప్తు పెట్టారు. రాజభటులు తన దుకాణానికి సీళ్లు వేయటం మంగలి షాపులో నుంచి అబూకీర్ చూశాడు. మంగలి షాపు గలవాడి పేరు అబూసీర్. అతను చాలా పెద్ద మనిషి, శాంతమూర్తి. అతను అబూకీర్తో, ఎందుకు వచ్చిన ప్రారంధం, అక్రమంగా ఎంతకాలం వృత్తి చేసుకోగలవు, అల్లా ఇచ్చే దానితో తృప్తిపడి న్యాయంగా బతకరాదా అన్నాడు. నన్నేం చావమంటావా? ఎంత కష్టపడి చేసినా తిండికే చాలకపోయే, నీకు నిక్షేపంగా జరిగిపోతున్నది కనుక కబుర్లు చెబుతావు అన్నాడు. లేదు తమ్ముడు, నాకు కూడా ఏమీ బాగా జరగటం లేదు. పోనీ ఈ నగరం విడిచి ఎక్కడికైనా పోయి ఇంతకన్నా సుఖంగా బతకగలమేమో చూద్దాం అన్నాడు అబూసీర్. దీనికి కలంకారీవాడు ఒప్పుకున్నాడు. ఇద్దరూ ఫతేహా జపించి ప్రమాణం చేసుకున్నారు. ఇద్దరిలో ఎవరు ముందు సంపాదించినా రెండో వారిని భరించాలి. ఒకరు ఎక్కువ సంపాదించినా తక్కువ సంపాదించినా ఇద్దరూ సమంగా పంచుకోవాలి. మర్నాడు ఉదయమే వారిద్దరూ రేవుకు వెళ్ళి ఒక పడవ పట్టుకున్నారు. వారు తమ వెంట కొద్ది ఆహారమే తెచ్చుకున్నారు. అందుచేత మంగలి పడవలో ఉన్నవారికి క్షవరం చేసి డబ్బుకు బదులు ఆహారం స్వీకరించి దానితో తమ ఇద్దరి పొట్టలు నింపటానికి నిశ్చయించుకున్నాడు. పడవలో మంగలి, అబూసీర్ ఒక్కడే. అతను పొది తీసుకుని ప్రయాణికుల మధ్యకు వెళ్ళేసరికి కొందరు అతని చేత క్షౌరం చేయించుకున్నారు. అందరి దగ్గర అతను ఆహారమే పుచ్చుకున్నాడు. కొందరు రొట్టెలు, కూర మొదలైనవి ఇచ్చారు. మరికొందరు చిల్లర డబ్బులు కూడా ఇచ్చారు. పడవ మీద మంగలి ఉన్నట్లు తెలియగానే సరంగు అతని కోసం కబురు చేశాడు. అబూసీరు సరంగుకు క్షవరం చేసి డబ్బులు ఇవ్వపోతే తీసుకోక తమ కథ యావత్తు అతడికి చెప్పుకున్నాడు. అయితే భోజనం వేళకు నీ మిత్రుడిని కూడా వెంట పెట్టుకురా, వంట చేయిస్తాను, నాతోనే భోంచేద్దురు గాని అన్నాడు సరంగు. మంగలి సంతోషించి తాను సంపాదించిన ఆహారం అంతా మూట కట్టుకుని కలంకారీ వాడున్న చోటికి తిరిగి వెళ్ళాడు. ఆ సోమరిపోతూ పడవ ఎక్కినది మొదలు అలాగే పడుకుని నిద్రపోతున్నాడు. అబూసీరు వచ్చి లేపగా వాడు, ఏమీ అనుకోకు అన్నా, నాకు చాలా పైచవికారంగా ఉంది, లేచి నిలబడలేను అంటూ మంగలి తెచ్చిన రొట్టెలు, కూర గబగబా నోట కుక్కుకోసాగాడు. ఇవెందుకు తింటావు? మనిద్దరినీ సరంగు భోజనానికి రమ్మన్నాడు, వేళకా వచ్చింది కూడా అన్నాడు అబూసీరు. నేనెట్లా రాను? లేస్తేనే ఒళ్ళు తూలుతుంది అంటూ అబూకీరు తన పొట్ట ఆత్రంగా నించుకున్నాడు. మంగలి ఒక్కడే రావటం చూసి సరంగు, నీ స్నేహితుడెక్కడా అన్నాడు. అతనికి ఒళ్ళు తిప్పుతున్నదట అని జవాబిచ్చాడు మంగలి. భోజనాలయ్యాక సరంగు ఒక పళ్ళెం నిండా భోజన పదార్థాలు పెట్టించి కలంకారీ వాడి కోసం మంగలి వెంట పంపాడు. మంగలి కష్టపడి సంపాదించిన ఆహారం యావత్తూ ఖాళీ చేసి నిద్రపోతున్న అబూకీరు నిద్రలేచి సరంగు పంపించిన పళ్ళెం కూడా ఖాళీ చేసి మళ్ళీ నిద్రకు పడ్డాడు. ఈ విధంగా 20 రోజులు సముద్రం మీద ప్రయాణం చేసి పడవ ఒక నగరం చేరింది. ఇద్దరు స్నేహితులు పడవ దిగి నగరంలోకి వెళ్ళి ఒక సరాయిలో గది అద్దెకు తీసుకున్నారు. అందులో ప్రవేశించినది మొదలు కలంకారీవాడు ఒకటే నిద్ర. మంగలి, అబూసీరు మాత్రం బయటకు వెళ్ళి తన వృత్తి చేసుకుని కూర నార కొనుక్కుని ఇంటికి వచ్చేవాడు. వంట చేసేవాడు, స్నేహితుడికి పెట్టి తాను తినేవాడు. అబూకీరు భోజనానికి మాత్రం నిద్రలేచి మళ్ళీ వెంటనే పడుకుని నిద్రపోయేవాడు.
అబూసీరు అతనితో ఏమిటి సోమరితనం అని ఎన్నడూ అనలేదు. పైపెచ్చు తనకు పని లేకపోయినా నగరం వినోదాలు చూడటానికి బయటికి పోతూ నేను పోతున్నాను, నువ్వు విశ్రాంతి తీసుకో అనేవాడు. ఈ విధంగా 40 రోజులు గడిచాయి. 41వ రోజున మంగలి అబూసీరుకు జబ్బు చేసింది. అతను సరాయి నౌకరును బతిమాలి అతని ద్వారా తనకు కావలసిన తిండి అది తెప్పించాడు. అబూకీరు మటుకు ఇంకా తింటూ నిద్రపోతూ ఉన్నాడు. మరి 4 రోజులు ఈ విధంగా జరిగినాక అబూసీరు జ్వరం తీవ్రమై అతనికి అపస్మారక స్థితి ఏర్పడింది. అందుచేత అతను సరాయి నౌకరును పిలిచి డబ్బులిచ్చి బజారు నుంచి తిండి తెప్పించలేదు. వేళకు తిండి రాకపోయేసరికి కలంకారి అబూకీరుకు ఆకలి దహించసాగింది. అతను లేచి అబూసీరు చొక్కా వెతికాడు. అందులో కొంత డబ్బు దొరికింది. అది చేత పట్టుకుని ఎవరికీ చెప్పకుండా గది తలుపు మూసి అబూకీర్ నగరంలోకి వెళ్ళిపోయాడు. నగరం చాలా దివ్యంగా ఉంది. కానీ ఒక చిత్రం కనిపించింది. ఆ నగరంలో ఏ మనిషి చూసినా తెల్ల దుస్తులు, నీలిరంగు దుస్తులు వేసుకుని కనపడ్డారే కానీ ఇతర రంగుల దుస్తులతో ఎవరూ కనిపించలేదు. దానికి కారణం తెలుసుకుందామని అబూకీర్ అక్కడ ఒక కలంకారీ దుకాణానికి వెళ్ళి నా చేతి రుమాలకు రంగు వేయాలి, ఏ రంగు వేస్తారు, ఎంత పుచ్చుకుంటారు అని దుకాణదారును అడిగాడు. నీలిరంగు వేస్తాం, 20 వెండి కాసులు పుచ్చుకుంటాం అన్నాడు దుకాణంవాడు. కొంచెంసేపు సంభాషించిన మీదట అబూకీరుకు ఆ ఊరి రహస్యం తెలిసిపోయింది. అక్కడ నీలిరంగు చౌకగా దొరుకుతుంది. ఆ ఊరి కలంకారీ వాళ్లకు మరొక రంగు వేయటం చేతకాదు. వారు అంతేసి మజూరీ పుచ్చుకోవటానికి కూడా కారణం ఉంది. ఆ నగరంలో కలంకారీ పనిచేసేవారు 40 మందే ఉన్నారు. వారంతా కట్టుగా నిలబడి కొత్తవారినెవరినీ ఆ వృత్తిలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. 40 మందిలోనూ ఎవరైనా చస్తే వారి పిల్లల్లో ఎవరో ఒకరికి కలంకారీ పని నేర్పి ఆ వృత్తి చేసుకొనిస్తారు. ఈ విషయాలన్నీ తెలుసుకుని అబూకీర్ నేరుగా ఆ నగరపు రాజుగారి వద్దకు వెళ్ళాడు. తనకు కలంకారీ పని తెలుసునని, తాను బట్టలకు ఏ రంగు కావాలంటే ఆ రంగు వేయగలనని, అందుచేత తనకు కలంకారీ దుకాణం పెట్టుకునే అవకాశం ఇప్పించమని అడిగాడు. రాజు ఆ మాట విని ఆశ్చర్యపోయి అబూకీర్ కలంకారీ దుకాణం పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వటమే కాక పెట్టుబడికి 5,000 బంగారు కాసులు, సహాయపడేటందుకు కొందరు బానిసలు, ఉచితంగా ఇల్లు ఇప్పించాడు. అబూకీర్ ఆ దుకాణంలో తనకు కావలసిన సరుకు సరంజామా అంతా ఏర్పాటు చేసి రాజుగారు పంపిన తానులకు రకరకాల రంగులు వేసి దుకాణం ముందర అట్టహాసంగా ఆరగట్టాడు. జనం విడ్డూరంగా ఎగపడి రంగురంగుల బట్టలకేసి నోళ్లు తెరుచుకుని చూడసాగారు. వాటిని చూసి రాజుగారు పొందిన ఆనందానికి మేరేలేదు. ఆయన అబూకీరు మీద కనకవర్షం కురిపించాడు. గొప్ప గొప్ప రాజోద్యోగులందరూ తమ బట్టలను అబూకీరు వద్దకు పంపి రకరకాల రంగులు వేయించుకున్నారు. చూస్తూ ఉండగానే కలంకారీ అబూకీర్ అధికారము, సంపద కూడా అంతులేకుండా పెరిగిపోయాయి. అక్కడ సరాయిలో మంగలి అబూసీరుకు 3 రోజుల పాటు స్పృహ రాలేదు. గది తీసుకున్న వారు ఏమయ్యారో చూద్దామని నౌకరు వచ్చి చూసేసరికి అబూసీర్ మూలుగుతున్నాడు. అతనికి అప్పుడే స్పృహ వచ్చింది. నా చొక్కాలో డబ్బుంటుంది, తీసుకుపోయి నాకేదైనా తాగేటందుకు తెచ్చిపెట్టు బాబు అన్నాడు అబూసీర్. కానీ చొక్కా జేబు ఖాళీగా ఉంది. అబూకీర్ ఏమయ్యాడో తనకు తెలియదన్నాడు నౌకరు. అబూకీర్ తనకు ద్రోహం చేసి వెళ్ళిపోయాడని తెలుసుకుని అబూసీర్ కంట తడిపెట్టాడు. నౌకరు అతన్ని ఓదార్చి అతనికింత జావ తానే కాచిపోసి తన డబ్బుతోనే అతన్ని పోషిస్తూ సమస్తమైన సేవ చేశాడు. చివరకు ఒకనాడు అబూసీర్కు ఒళ్ళంతా చెమటలు పట్టి జ్వరం దిగిపోయింది. అతను సరాయి నౌకరుకు తన కృతజ్ఞత తెలుపుకుని అల్లా అనుగ్రహిస్తే త్వరలోనే రుణం తీర్చుకుంటానని చెప్పి బయలుదేరాడు. మంగలి అబూసీర్ వీధుల వెంట కొద్ది దూరం వెళ్ళాడో లేదో అతనికి ఒక కలంకారీ దుకాణము, దాని బయట ఆరగట్టిన రంగురంగుల బట్టలు, వాటిని చూడటానికి మూగిన జనము కనిపించారు. అది అబూకీర్ దుకాణమని తెలియగానే మంగలికి పరమానందమయ్యింది. పని తొందర వల్లనే అతను తనను కలుసుకోలేకపోయాడని కూడా అనుకున్నాడు. అబూసీరు దుకాణంలోకి తొంగి చూసేసరికి అబూకీరు లోపల కూర్చుని వైభవంగా కనిపించాడు. అయితే అబూకీరు తన స్నేహితుణ్ణి చూడగానే సంతోషంతో లేచి వచ్చి కౌగలించుకోకపోగా ఆగ్రహంతో గొంతెత్తి, తప్పుడు వెధవ, మళ్ళీ వచ్చావు, నీ దొంగమొహం ఇక్కడ చూపించవద్దని ఎన్నిసార్లు చెప్పాను అని అరిచాడు. మరుక్షణమే అబూకీరు బానిసలు వచ్చి అబూసీరును పట్టుకున్నారు. అబూకీరు లేచి వచ్చి అతన్ని తన కర్రతో గొడ్డును బాదినట్టు బాది, నీ మొహం ఈసారి ఇక్కడ చూపించావో రాజుగారితో చెప్పి నీ తల తీయించేస్తాను, జాగ్రత్త, పో అవతలికి అంటూ గెంటి వేశాడు.
అల్లా తనని పరీక్షిస్తున్నాడని తప్ప అబూసీర్ ఇంకేమీ అనుకోలేకపోయాడు. అతనికి స్నానం చెయ్యాలని బలమైన కోరిక కలిగింది. కానీ ఎంత దూరం వెళ్ళినా ఒక్క స్నానశాల కూడా కనిపించలేదు. అందుచేత అతను దారిని పోయేవాడిని ఒకడిని పిలిచి, బాబు, సమీపంలో స్నానశాల ఏదైనా ఉంటే అక్కడికి వెళ్లేందుకు దారి చెబుదు అని అడిగాడు. స్నానశాల అంటే ఏమిటి అని ప్రశ్నించాడు దారే పోయేవాడు. పురజనులు స్నానాలు చేస్తూ ఉంటారే ఆ ప్రదేశం అన్నాడు అబూసీర్. పురజనులయ్యేది రాజుగారయ్యేది. స్నానం చెయ్యాలంటే సముద్రానికి పోవలసిందే అన్నాడు దారే వెళ్ళేవాడు. ఈ దేశంలో స్నానశాలలు లేవని, వాటి సౌఖ్యాన్ని ఇక్కడి ప్రజలు ఎరగరని అబూసీరుకు అర్థమయ్యింది. అతను నేరుగా రాజుగారి వద్దకు వెళ్ళి, ఇంత అందమైన నగరం ఉండి కూడా ఇక్కడ స్నానశాలలు లేవంటే ఇంతకంటే వేరే లోటుండదు అన్నాడు. స్నానశాలలో ఎటువంటి ఏర్పాట్లుంటాయో అబూసీరు వివరించి చెప్పిన మీదట రాజు, బాగుంది, నీకు కావలసినంత డబ్బిస్తాను. ఈ నగరంలో నీకు నచ్చిన చోటు చూసి ఆ ప్రాంతాన చక్కని స్నానశాల కట్టించి నడుపు. అది ఎట్లా నడుస్తుందో చూస్తాం అన్నాడు. రాజుగారి ప్రాపకంతో మంగలి అబూసీర్ నగర మధ్యంలో మంచి చోటు చూసి అక్కడ ఒక మనోహరమైన స్నానశాల కట్టించాడు. అందులో మధ్య అందంగా ఒక జలయంత్రం నిర్మించాడు. నీళ్ల తొట్లు, నీరు కాచటానికి ఏర్పాట్లు అమర్చాడు. రాజుగారు పంపిన బానిసలకు ఒళ్ళు పట్టడం మొదలైనవి నేర్పాడు. స్నానశాల ప్రారంభోత్సవం నాడు రాజుగారు, సామంతులు వచ్చారు. వారి కోసం స్నానజలంలో అబూసీరు పన్నీరు కల్పించాడు. నౌకర్లు అందరికీ ఒళ్ళు పట్టి ఒళ్ళు రుద్ది సుఖంగా స్నానాలు చేయించారు. అటువంటి సుఖం రాజుగారు కానీ సామంతులు కానీ వారి జన్మలో ఎరగరు. రాజు పరమానంద భరితుడై, ఇటువంటి స్నానం చేయించినందుకు ఒక్కొక్కరి దగ్గర ఎంత పుచ్చుకోబోతున్నావు? 1000 బంగారు కాసులకు తక్కువ తీసుకోకు అన్నాడు. అబూసీర్ సలాం చేసి, తమరు ప్రభువులు కనుక అంత సొమ్మివ్వగలరు, పేదవాళ్ళు ఇచ్చుకోగలరా? ఈ సుఖం అందరికీ అందుబాటులో ఉండటానికి ఎవరు ఎంత మనస్ఫూర్తిగా ఇస్తే అంతే పుచ్చుకుందామనుకుంటున్నాను అన్నాడు. రాజుగారు 1000 బంగారు కాసులు, ఆయన వెంట వచ్చిన 400 మంది తలా 100 బంగారు కాసులు అబూసీర్కిచ్చారు. అదే చాలా పెద్ద మొత్తం అయ్యింది. మన్నాటి నుంచి మామూలు ప్రజలు తండోపతండాలుగా వచ్చి స్నానశాలలో స్నానాలు చేయసాగారు. ఎవరెంత ఇచ్చినా అబూసీర్ పుచ్చుకున్నాడు. ఇంకొకనాడు స్నానశాలకు రాజుగారి పడవ సరంగు వచ్చాడు. అబూసీరును గుర్తించి పలకరించాడు. అబూసీరు ఆయనకు చక్కగా స్నానం చేయించాడు. సరంగు అతనికి డబ్బివ్వబోయాడు కానీ అబూసీరు తీసుకొని రాకరించాడు. ఈ లోపల స్నానశాలను గురించి అందరూ మెచ్చుకోగా అబూకీరు విన్నాడు. అతను స్వదేశం విడిచి వచ్చాక స్నానశాల అన్నది ఎరగడు. అందుచేత అతను ఒకనాడు తన బానిసలందరినీ వెంట పెట్టుకుని అట్టహాసంగా స్నానశాలకు వచ్చాడు. అబూకీర్ను చూడగానే అబూసీరు ఎదురుగా వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడు. అన్నా, మనం ఫతేహా పఠించి ప్రమాణం చేసుకున్నాం కదా, ఒక్కమారైనా వచ్చి నన్ను చూసిపోలేదేం అన్నాడు కలంకారీ అబూకీరు ఆప్యాయంగా. రాకేం తమ్ముడు, వచ్చాను. నన్ను పట్టుకుని చావకొట్టి దొంగ అని తిట్టి సత్కరించావు అన్నాడు అబూసీర్. అబూకీరు ఆశ్చర్యంగా, నేను కొట్టినది నిన్న? ఎంత ఘోరం, ఎంత ఘోరం! చూసావా, నీలాంటి వాడే ఒక దొంగ వెధవ రోజు నా దుకాణానికి వచ్చి ఏదో ఒకటి కాజేస్తూ ఉండేవాడు. పోనీ పేదవాడు కదా అని మంచిగా ఎన్నోసార్లు చెప్పి చూశాను. చివరకు ప్రాణం విసిగి ఒకనాడు కొట్టాను. అది నువ్వేనని నేను కలలో కూడా అనుకోలేదు సుమా అన్నాడు. నేను నీ దుకాణానికి ఒకేసారి వచ్చాను. ఆనాడే నన్ను నువ్వు తని పంపావు అన్నాడు అబూసీర్ విచారంగా. అరెరే, నువ్వు ఫలానా అని చెప్పలేకపోయావా? ఎంత ఘోరం జరిగింది అన్నాడు అబూకీర్. అదంతా రాసిపెట్టి ఉండి జరిగిందనుకో, దాని గురించి విచారించనవసరం లేదు అంటూ అబూసీర్ తాను ఈ స్నానశాల ఏర్పాటు చేసిన వైనమంతా తెలిపి అబూకీర్ చేత తను దగ్గర ఉండి మహావైభవంగా స్నానం చేయించాడు. స్నానం పూర్తి చేసి అబూకీరు తన స్నేహితుడితో, అంతా చాలా బాగుంది కానీ ఒక లోపం చేశావు అన్నాడు. ఏమిటది అని అడిగాడు మంగలి అబూసీరు ఆత్రంగా. ఉల్లిపాషాణము సున్నము కలిపి నూరిన నలుగు కూడా ఉంటే నీ స్నానశాలకి ఏలేవటూ లేదు కదా అన్నాడు అబూకీర్. అరెరే, దాని మాటే మరిచాను సుమా, రేపే ఆ నలుగు కూడా తప్పక ఏర్పాటు చేస్తాను అన్నాడు అబూసీర్. అబూకీర్ తన స్నేహితుడి దగ్గర సెలవు పుచ్చుకుని నేరుగా రాజుగారి దగ్గరకు వెళ్ళి ఆయనతో ఈ విధంగా చెప్పాడు. మహారాజా, తమరు నమ్మిన బంటును కనుక ఒక హెచ్చరిక చేయవలసి ఉన్నది. తమరొక స్నానశాల కట్టించారు, బాగానే ఉన్నది. కానీ అందులో తమరుంచిన మనిషి తమకు అపకారం తలపెట్టినవాడు.
తమరిని విషంతో తుదుముట్టించటానికే ఈ స్నానశాల కట్టించాడు. సందేహం లేదు. అతని కథంతా చెబుతా వినండి. అతను నేను కూడా మరొక దేశపు సుల్తానుకు బందీలుగా చిక్కాం. నేను వారి రాజ్యంలో కలంకారీ దుకాణం పెట్టి బట్టలకు చిత్రవిచిత్రమైన రంగులు వేసి సుల్తాను గారిని మెప్పించాను. ఆయన నాకు స్వేచ్ఛ ఇచ్చి పంపేశాడు. ఈ మంగలి మాత్రం భార్యాబిడ్డలతో సుల్తానుకు బందీ అయ్యి బయటపడలేకపోయాడు. చివరకు ఒక షరతుపై ఆ సుల్తాను ఇతన్ని ఒక్కడిని వదిలిపెట్టాడు. ఆ షరతేమిటంటే అతను స్నానశాల ఏర్పాటు చేసి విషపు నలుగు పెట్టి మిమ్మల్ని తుదముట్టించటం. అతని ఈ పని ముగించాక ఆ సుల్తాను అతని భార్యాబిడ్డలను వదిలేస్తాడు. ఆ తరువాత ఆ సుల్తాను వచ్చి తమ రాజ్యం అపహరిస్తాడు. ఇందుకే మంగలి ఇక్కడ చేరాడు. విషపు నలుగేమిటి? అబూసీరు నాకే నలుగు పెట్టించలేదే అన్నాడు రాజు. కనుకనే తమరింకా క్షేమంగా ఉన్నారు. ఎప్పుడో తమకు ఉలిపాషాణపు నలుగు పెడతాడు. తమ క్షేమం కోరి చెప్పాను. హెచ్చరికగా ఉండటం మంచిది అని అబూకీరు వెళ్ళిపోయాడు. రాజుకు అబూసీరు మీద ఉండిన ఆదరమంతా ఆగ్రహంగా మారింది. ఆయన మర్నాడే సపరివారంగా స్నానశాలకు వెళ్ళాడు. అబూసీరు ఎంతో ఆదరంతో ఆయనకు స్వాగతం చెప్పి తానే స్వయంగా ఆయనకు ఒళ్ళు పట్టి ఒక రకం పిండి తెచ్చి ఆయనకు నలుగు పెట్టబోయాడు. ఏమిటది అన్నాడు రాజు. నలుగు పిండి అన్నాడు అబూసీర్. రాజు దాన్ని తీసుకుని వాసన చూశాడు. ఉల్లిపాషాణం వాసన కొడుతున్నది. రాజు చివాల్న లేచి తన భటులతో ఈ రాజద్రోహిని పెడరెక్కలు కట్టి దివాణానికి తీసుకురండి అంటూ తన దుస్తులు వేసుకుని స్నానం చేయకుండా వెళ్ళిపోయాడు. అబూసీరును భటులు దివాణానికి తీసుకుని పోయేసరికి రాజుగారు తన పడవ సరంగుతో మాట్లాడుతున్నాడు. ఆయన సరంగుకు అబూసీర్ను చూపి ఈ ద్రోహిని తీసుకుపో, వాణ్ణి ఒక గోతంలో పెట్టి అందులో 2 మణుగులు సున్నపురాయి కూడా వేసి మూతి కట్టి నీ పడవలో వేసుకుని తీసుకురా. మిద్దె మీద కిటికీలో నేనుంటాను. నేను చూస్తూ ఉండగా సంచిని నీటిలో పడయ్యి. ఈ దుర్మార్గుడు సున్నంతో ఉడికి చావాలని మా నిర్ణయం. ఈ మాటలు వినగానే సరంగు గుండెలు అవిసిపోయాయి. కానీ అతనికి చిత్తం అనటం తప్ప గత్యంతరం లేదు. అతను పెడరెక్కలు విరిచికట్టి ఉన్న అబూసీరును వెంట పెట్టుకుని తన ఇంటికి బయలుదేరాడు. ప్రభువుకు ఇంత ఆగ్రహం కలగటానికి నువ్వేం చేశావు? నువ్వెంతో పెద్ద మనిషివనుకున్నానే అన్నాడు సరంగు. అల్లా సాక్షిగా నేనే పాపము ఎరుగను. కానీ ఏదో అపరాధం జరగకపోతే రాజు నన్ను శిక్షిస్తాడా? ఆయనకు నేనంటే ఎంతో ప్రేమ అన్నాడు అబూసీరు. ఏమైనా నా చేతి మీదుగా నీకు ఘోరమరణం కలిగించలేను. నువ్వు మా ఇంటి నుంచి రహస్యంగా బయలుదేరి సముద్రంలో ఉన్న దీవికి వల తీసుకుని వెళ్ళి చీకటి పడిన దాకా చేపలు పడుతూ కూర్చో. చీకటి పడగానే రాజుగారి వంటవాడు చేపల కోసం వస్తాడు. ఈ లోపల నేను గోతంలో ఏదో దొంగ పెట్టేసి నీటిలోకి తోసేస్తాను. నిజం నిలకడ మీద అదే బయలుపడుతుంది అన్నాడు సరంగు. సరంగు ఇంటి నుంచి అబూసీరు వల తీసుకుని చేపలు పట్టడానికి దీవికి వెళ్ళిపోయాడు. సరంగు గోతంలో 2 మణుగులు సున్నపురాయి వేసి అందులో ఒక దొంగ పెట్టి మూతి కట్టి తన పడవలో వేసుకుని తెడ్డు వేస్తూ రాజభవనం ఎదురుగా వెళ్ళి పడవను నిలిపాడు. పైకిటికీలో రాజు కూర్చుని ఉన్నాడు. ఆయన చెయ్యి విసిరి గోతాన్ని నీటిలోకి తోసెయ్యమని సంజ్ఞ చేశాడు. ఆ సమయంలో ఆయన చేతి నుంచి ఒక ఉంగరం తళతళ మెరుస్తూ నీటిలో పడిపోయింది. దాన్ని ఎవరూ గమనించలేదు. సరంగు గోతాన్ని నీటిలోకి తోసేశాడు. సున్నపురాయికి నీరు తగులుతూనే బుడగలు వెచ్చని ఆవిరి బయలుదేరింది. అక్కడ దీవిలో అబూసీరు పొద్దుకూకేదాకా వలలు వేసి చేపలు పట్టాడు. చాలా చేపలు దొరికాయి. అతనికి బాగా ఆకలి వేస్తున్నది. అందుచేత ఒక చేపను కాల్చుకుని తిని బయలుదేరుదామనే ఉద్దేశంతో అతను ఒక పెద్ద చేపను తీసి కత్తితో కోశాడు. మరుక్షణం దాని పొట్టలో ఏదో తళతళలాడింది. తీసి చూస్తే రాజుగారి ముద్రిక. ఆ ముద్రిక ఈ చేపలోకి ఎట్లా వచ్చిందో, ఆ చేప తన వలలో ఎట్లా పడిందో, అన్ని చేపలలోనూ దానినే తానెందుకు కోయవలసి వచ్చిందో అబూసీరు అర్థం చేసుకోలేక అంతా అల్లా నిర్దేశం అనుకున్నాడు. అతను సరంగు ఇంటికి వెళ్ళి అతడికి రాజముద్రిక చూపించి ఇది లేనందువలన రాజుగారికి చాలా ఇబ్బంది కలుగుతుంది, కనుక దీన్ని ఇప్పుడే తీసుకుపోయి రాజుగారికి ఒప్పచెపుతాను అన్నాడు. సరంగు భయపడ్డాడు. కానీ అబూసీరు అల్లా అనుగ్రహం ఉన్నంతకాలం భయపడవలసిన అవసరమేమీ లేదు. నా వల్ల జరిగిన ద్రోహం ఏమిటో ఈసారైనా రాజుగారిని అడిగి తెలుసుకుంటాను అన్నాడు. అబూసీరును చూడగానే రాజు నిర్ఘాంతపోయి ఆ సంచిలో నుంచి ఎలా బతికి తప్పించుకుని వచ్చావు అన్నాడు. అబూసీరు జరిగినదంతా చెప్పి ముద్రిక తీసి రాజుగారికి ఇచ్చాడు. నిన్ను చూస్తే మంచివాడివిగా రాజభక్తి కలవాడివిగా కనిపిస్తావు. నన్ను చంపటానికి ఎందుకు ప్రయత్నించావు అని అడిగాడు రాజు ఆశ్చర్యపడుతూ. తమకెవరో నా మీద చాడీలు చెప్పి ఉంటారు. నేను అటువంటి ద్రోహం ఎన్నడూ తలపెట్టలేదు అన్నాడు అబూసీరు. ఎవరో కాదు, కలంకారీ వర్తకుడు అబూకీర్ స్వయంగా చెప్పాడు. నీ భార్య బిడ్డలను ఎవరు
నవ్రస్ సుల్తాన్ బందీ చేసి ఉంచాడుట. వారిని విడిపించుకునేటందుకు నాకు విషపు నలుగు పెట్ట నిశ్చయించావుట. నువ్వు తెచ్చిన నలుగు నేను వాసన చూశాను. అది ఉల్లిపాషాణం వాసన అన్నాడు రాజు. అబూసీర్ కళ్ళు పెద్దవి చేసి కొంతసేపు ఆశ్చర్యంగా చూసి చివరకు, ఈ అబూకీరుకు నేను చేతనైన సహాయం చేశాను కానీ ఎన్నడూ అపకారం చెయ్యలేదు. అతను నా డబ్బు హరించాడు, నన్ను అకారణంగా కొట్టాడు, ఇప్పుడు నన్ను చంపించటానికే ఎత్తువేశాడు. అతను ఎంతో ఆప్తుడల్లే స్నానశాలకు వచ్చి అన్ని ఏర్పాట్లు మెచ్చుకుని ఉల్లిపాషాణం నలుగు లేకపోవటం ఒక్కటే లోపమని నాతో చెప్పి వెంటనే మీ దగ్గరకు వచ్చి నేను మిమ్మల్ని చంపబోతున్నానని ఫిర్యాదు చేశాడు. ఇటువంటి మిత్రద్రోహిని ఏమనాలి అన్నాడు. అయితే ఇంతకు ఆ నలుగు విషం కాదా అన్నాడు రాజు. అది అపకారం ఏమీ చేయదు, మా దేశంలో అందరూ వాడతారు. నేనే మర్చిపోయాను. అతను జ్ఞాపకం చేశాక గుర్తు వచ్చింది అన్నాడు అబూసీర్. నీకతను చేసిన ద్రోహాలన్నింటినీ వివరంగా చెప్పు, శిక్షిస్తాను అన్నాడు రాజు. అబూసీర్ తమ కథ యావత్తు ఆమూలాగ్రం రాజుకు వినిపించాడు. అంతా విని రాజు సరాయిలో ఉండే నౌకరును, అబూకీరు దగ్గర పనిచేసే నౌకర్లను పిలిపించాడు. సరాయి నౌకరు అబూసీరును గుర్తించి అతను జ్వరంతో ఒళ్ళు తెలియకుండా పడి ఉన్న సమయంలో అతని స్నేహితుడు డబ్బంతా తీసుకుని పారిపోయిన వృత్తాంతం చెప్పాడు. అబూకీరు నౌకర్లు కూడా అబూసీరును గుర్తించి తమ యజమాని అతన్ని కొట్టిన వృత్తాంతం చెప్పారు. అబూకీరును పెడరెక్కలు విరిచికట్టి పట్టుకుని రమ్మని రాజభటులను పంపాడు. వారు త్వరలోనే అబూకీరును పట్టి తెచ్చారు. సరాయి నౌకరు అతన్ని గుర్తించి, ఈ బాబుగారే పగలు రాత్రి పడుకుని నిద్రపోయేవారు, వేళకు మాత్రం ఇంత తినేవారు. ఆఖరుకు ఆ మానవుడు ఒళ్ళు తెలియకుండా పడి ఉండగా డబ్బంతా కాజేసి ఎక్కడికో పారిపోయాడు. ఎంత గొప్ప ధర్మాత్ముడు అన్నాడు హేళనగా. అబూసీరు చెప్పినది అక్షరాలా రుజువయ్యింది. అబూకీరు చేసిన మిత్రద్రోహం కూడా రుజువయ్యింది. ఈ మిత్రద్రోహిని ఊరంతా ఊరేగించి సున్నపురాళ్ల గోతంలో కట్టి సముద్రంలో పారేయండి అని ఉత్తర్వు ఇచ్చాడు రాజు. అతన్ని క్షమించమని అబూసీరు రాజును బతిమాలాడు కానీ రాజు వినలేదు. నీకు వాడు చేసిన ద్రోహాన్ని నువ్వు క్షమించినా నాకు చేసిన ద్రోహాన్ని నేను క్షమించను అన్నాడు రాజు. రాజాజ్ఞ ప్రకారం అబూకీరును సున్నపురాళ్లతో సహా గోతంలో కట్టి సముద్రంలోకి తోసేశారు. అతను సున్నంలో ఉడికి భయంకరమైన చావు చచ్చాడు. తరువాత రాజు అబూసీరును పిలిచి ఏం కావాలో కోరుకోమన్నాడు. ప్రభువు వారు నన్ను నా దేశానికి పంపేయండి, నాకిక ఇక్కడ ఉండబుద్ధి కావటం లేదు అన్నాడు అబూసీరు. రాజు అతనికి అంతులేని నగలు బహుమతులు ఇచ్చి పడవలో అలెగ్జాండ్రియాకు ప్రయాణం కట్టించాడు. అబూసీరు పడవలో పోతూ ఉండగా నీటి మీద తేలుతూ ఒక గోతం కనిపించింది. దాన్ని అబూసీరు పడవలోకి లాగించి విప్పి చూసేసరికి అందులో అబూకీర్ శవం ఉన్నది. ఆ శవాన్ని అబూసీరు తన వెంట అలెగ్జాండ్రియాకు తీసుకుపోయి అక్కడ దాన్ని సమాధి చేయించి దానిపై ఒక చక్కని గోరి కట్టించాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో కలుసుకుందాం. నమస్కారం.